చెప్పే పద్యం శ్రీనాథుడే చెప్పగలడు అలాగా. ఒకచోట ఆయన ఒక ఊళ్ళో నడిచి వెడుతూ ఉంటే ఒక ఆవిడ ఇంటి ముందు వాకిట్లో వసారా అంటారు, వెనకాల ఉంటే వసారా అంటారు, ముందు ఉంటే వాకిలు అంటారు. ఈ వాకిల్లోనూ వసారాలను కూడా బియ్యం దంచుకుంటూ గుంటల్లా ఉండేవి. ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళలో పాత ఇళ్లలో కనపడతాయి. ఓ గుంట ఉంటుంది అక్కడ, దాంట్లో వడ్లు పోసి దంచుతారు. ఏ రోజు వడ్లు ఆ రోజు దంచుకుని బియ్యం వండుకుని తింటారు. అంత ఆరోగ్యంగా ఉండి 10 మందినికైనా దుక్కల్లా ఎందుకు ఉండేవారంటే వాళ్ళు అందుకే ఉండేవారు. ఎప్పుడో పండినవి ఎక్కడో ఆడించినవి 3 పట్లు 6 పట్లు పట్టేసి ఇంక పట్టేందుకు ఏముంది, ఏమీ లేదు ఇక్కడ. ఇంకా మంచం పట్టడం ఒకటే తర్వాయి ఈ తిండి తింటే. పైగా ఇవన్నీ ఎరువులు వేసి పెంచినవి, పురుగు మందులు వేసి పెంచినవి. అందుకని మన ఆరోగ్యాలు ఇలా ఉన్నాయి. పూర్వం అలాంటిది కాదు, ఒక్క పంటే పండించేవారు. డిసెంబర్ నెలలో కోత కోసేవారు, జనవరి నెలలో ఆ పంట తెచ్చుకునేవాళ్ళు. ఆ బియ్యం ముందు తినడానికి ఉపయోగించేవారు. అమ్మడం వ్యాపారాలన్నీ తర్వాత శుభ్రంగా కడుపు నిండా తినేవారు, 10 మందికి పెట్టేవారు. అందుకే ఆ జీవనం అనారోగ్యాలు లేకుండా ఆత్మజ్ఞానంతో హాయిగా నడిచేవాడు. ఏదైనా ఖాళీ సమయం ఉంటే హాయిగా మంచి పాటలు పాడుకుని, కావ్యాలు చదువుకుని, కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతామని మనం ఇందాక చెప్పుకున్నటువంటి శోకర కంకణం ధత్తేలాగా మంచి చమత్కార శ్లోకాలు పద్యాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు తప్ప డబ్బు ఖర్చు చేసేటువంటి సరదాలు ఏమి ఉండేవి కావు వాళ్ళకి. అలాగ ఒక ఆవిడ కాస్త మధ్య వయస్సు ఆవిడ, ఒక 40 ఏళ్ళ ఆవిడ. పైగా ఆ ఒడ్లు దంచుతున్నప్పుడు కొంచెం ఆడవాళ్ళు నిలబడే విధానం, ఆ చీర కట్టే విధానం కూడా కొంచెం గమ్మత్తుగా, కాస్త కొంచెం ఆధునికమైన భాషలో చెప్పాలని ఈవేళ సినిమా నటీమణులు ఎక్స్పోజింగ్ చేసినట్టుగా ఉంటుంది కొంచెం. కాకపోతే అందులో కూడా మళ్ళీ మర్యాద ఉంటుంది. అందులో మళ్ళీ చీరలా పైకి లాగి వ్యవసాయదారులు ఈ మోకాల మీదకి లాగి బిగించి కడతాం. అలా లేకపోతే దంచడం కుదరదు. మరి మాటికి కుంగడ్డం పడుతుంటే అలాగా. ఆ సమయంలో మనవాడు వెళ్ళాడు, మంచి రసికుడైన వాడు, మరి అందులోనూ కవి. మరి అలాంటి దృశ్యం కనబడ్డాక ఓ మాట చెప్పకుండా ఎలా ఉంటాడు. ఆవిడ ఎంత అందంగా ఉందో, ఎలా దంచుతుందో, పైగా ఎదురుగా మొగుడు కూడా ఉన్నట్ట. ఓ పాట పాడుతుందట. ఏ పాట పాడుతోంది, భర్తతోటి ఏమంటోంది, ఎలా చూస్తోంది, ఎలా దంచుతోంది, ఇవన్నీ కలిపి అందమైనటువంటి దంపుడు బియ్యం లాంటి పద్యం అందించాడు మనకి. పువ్వులు కొప్పునందురిమి పొందుగ కౌనసియాడుచుండగా, పువ్వులు కొప్పునందురిమి పొందుగ కౌనసియాడుచుండగా, చివ్వున పంగసాచి ఒక చేతను రోకలి బట్టి, చివ్వున పంగసాచి ఒక చేతను రోకలు బట్టి, ఒయ్యనన్ నవ్వు ముఖంబుతోడ ఎదునందను బాడుచు నాధు జూచుచున్, నవ్వు ముఖంబుతోడ ఎదునందను బాడుచు నాధు జూచుచున్, సువ్వియంచు ఒక సుందరి బియ్యము దంచెనొయ్యనన్, సువ్వియంచు ఒక సుందరి బియ్యము దంచెనయ్యడన్. సువి రంగా సువి కావేటి రంగా అని పాట పాడతాం. కావేటి రంగా అంటే కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి. ఎక్కడ కావేరీ నది, ఎక్కడ పల్నాడు సీమ, ఎక్కడ పల్లెటూళ్ళు, ఆ దేవుడి పేరు ఇక్కడ ప్రతిధ్వనించడం ఏమిటండి. ప్రజల యొక్క విశాల భావానికి ఇది పెద్ద ఉదాహరణ. ఇది కావేటి రంగరంగ కస్తూరి రంగరంగ అంటాను. అంటే కావేరీ నది తీరానికి వచ్చి శ్రీరంగనాథ నిన్ను మేము చూడలేమయ్యా, కానీ మా సువి పాటలలో, మా రోకటి దంపుడు బియ్యాలలో, మా పని పాటలలో నువ్వు ప్రతిధ్వనించాలి స్వామి అని చెప్పడం. అలా ఆవిడ దంచుతున్నవాడు ఎలా ఉందంటే, పువ్వులు కొప్పునందురిమి, కొప్పు నిండా పూలు పెట్టుకుందిట. అసలు కొమ్మ తగిలి నీ కొప్పు నిండేను అని జానపదుల్లో పాట కూడా ఉంది. అంత మంచి ఎత్తుగా నిటారుగా ఉండేవాళ్ళు స్త్రీలు. అలా పల్లెటూళ్ళలో వాళ్ళు నడిచొస్తూ ఉంటే చెట్టు కొమ్మ ఇలా వాలి ఉంటుంది కదా, ఆ కొమ్మ వీళ్ళ కొప్పుకు తగిలి కొప్పులో పూలు వచ్చేసేవాడు. వీడు పెట్టుకోకలేదు ఇంకా. అంత సహజంగా అంత అందంగా వర్ణించేవారు. పేదరికానికి సౌందర్యానికి ఏమీ వ్యతిరేక పదం కాదు, ఇబ్బంది లేదు. ధనవంతులే సౌందర్యవంతులే ఉండాలని ఏం లేదు. పేదవాళ్ళు కూడా పూర్వం ఈ దేశంలో సాయంత్రం వేసరికి శుభ్రంగా స్నానం చేసేసి ఉతికిన చీర కట్టుకునేవారు, బొట్టెట్టుకునేవారు, దొడ్లో పూసిన పూలు 4 తలలో పెట్టుకునేవారు. భర్త వ్యాపారం నుంచో వ్యవసాయం నుంచో ఇంటికి వచ్చేసరికి సిద్ధంగా ఆనందంగా ఉండేవారు, రతీదేవిలాగా. ప్రతిరోజు ఆనందమే. వేడివేడిగా ఏదో ఇంత చారు కాచుకుని అన్నం పెట్టుకుని తినేవారు, హాయిగా పడుకునేవారు. పైగా ఆరు బయట పడక, బోర్డు గాలి, ఫ్యాన్లతో పని లేదు, కరెంటు బిల్లు కట్టే పని లేదు. మనం అన్ని విద్యుత్ అని చివరికి వండిన పదార్థాలు కూడా రాత్రి వండుకోవడం మానేసి మైక్రోవేవ్ అని ఒకటి కొనుక్కొని అందులో పెట్టుకుని తింటున్నాం. కాల్చుకు తినడం బాగా అలవాటైంది. అటు బెల్లం లేను, ఇటు పదార్థాలని కూడాను. పైగా ఈ మళ్ళీ ఉడికించడంలో, మళ్ళీ వేడి చేయడంలో విటమిన్లు పోవడమే కాదు, శరీరానికి హాని చేసే వ్యవహారం కూడా ఉందని ఇటీవల పత్రికల్లో వచ్చింది.
దీంతో పోలిస్తే ఆ ఎప్పటి ఒడ్లో అప్పుడు దంచుకుని ఆ బియ్యం వండుకుని తినడం అనేది ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఆ దంచడం కూడా ఎంతో అందంగా ఉండేది కాబట్టి చూసిన వాడు ఆ దంపుడు బియ్యం తినేవాడు. ఆ దంపుడు బియ్యం అన్నం తింటుంటే దంచిన వాడు గుర్తొచ్చేవాడు. ఇప్పుడు దంచి కొడతా అనేవాడు కానీ దంచేవాడు లేడు. పువ్వులు కొప్పునం దొరిమి అలా కొప్పు నిండా పూలు పెట్టుకుంటే దంచుతుంటే ఏమవుతుంటుంది, తల ఊగుతుంది, తలతో పాటు పూలు ఊగుతూ ఉంటాయి. చేసేవాడికి కాదు, చూసేవాడికి కూడా ఆనందం. పొందుగా కౌనసియాడుచుండగా, మీరు ఈ బియ్యం దంచేవాళ్ళని, బట్టలు ఉతికే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని గమనిస్తే ఆ నడు అటు ఇటు ఒయ్యాయంగా పుట్ట అని అలా ఊగుతూ ఉంటుంది. వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ ఉంటారు, చూసేవాడికి కాలక్షేపం. కౌను అంటే నడుము. తర్వాత చివ్వున పంగసాచి, పైగా దంచేటప్పుడు ఎప్పుడు ఏదో స్కూల్ పిల్లలు అటెన్షన్లో నిలబడితే దంచడం కుదరదు. ఒక్కాలు అలాగే ఉండి కుడికాలు ఇలా పక్కకి దాన్ని పంగచాచడం అంట. ఎవరన్నా మామూలుగా ఆడపిల్లలు వయస్సులో ఉన్నవాళ్ళు అలా కూర్చొని ఏమిటా పంగచాప కూర్చోవడం అది అంటారు. మొగాడు కూర్చొని తప్పే, అలా చాపకూడదు, కొంచెం ఒబ్బడిగా కూర్చోవాలి. కానీ దంచేటప్పుడు ఆ భంగిమ లేకపోతే దంచడం కుదరదు. అంటే ఇవి మనం అనుకునే మర్యాదలు అమర్యాదలు ఇవి కూడా సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి అది మర్యాద, అసందర్భం అయితే అమర్యాద. ఎప్పుడూ బంగ చాపడం తప్పని కాదు, అప్పుడు చాపడం తప్పంతే. మరి బియ్యం దంచేటప్పుడు ఒక కాలు ఇలా ఎడంగా పెట్టి ఇలాగ కొంచెం కాస్త వంకరాకారంలో పెట్టకపోతే ఆ పని కుదరదు. చివ్వున పంగసాపి ఒక చేతను రోకలి బట్టి, మంచి రోకలు పెట్టేవారు, దాని కింద పున్నుగా ఒకటి ఉండేది, అది పెట్టుకు దంచుతూ ఉండేది. దాన్ని అప్పుడు మళ్ళీ సువ్వి కస్తూరి రంగ సువ్వి కవేటి రంగ అని పాట పాడేవారు. పైగా ఇందులో ఎంత నైపుణ్యం ఉంటుందంటే ఆశ్చర్యకరమైన విషయం, ముగ్గురు రోకళ్ళు పట్టి దంచుతుంటేనండి ఒకరు పోటేసినప్పుడు ఇంకొక రోకలు పడేది కాదు. దీనికి ఎంత అభ్యాసం ఉండాలి. ఇవి నిజానికి ఇలాంటివే చిన్నవేవో పెట్టి ఒలింపిక్స్ చింతపిక్స్ అని పెద్ద పెద్ద బహుమతులు ఇస్తున్నారు బయట. ఆడపిల్లలు 4 చింతపిక్కలను తీసుకుని పూర్వం 3 ఇలా వదిలేవారు, ఒకటి పైకి వదిలేవారు. ఆ 5 కిందకు వచ్చేలాగా ఈ 3 బట్టి పైకి పట్టుకునేవాడు. ఎంత నైపుణ్యం అది. ఒలింపిక్స్లో కనుక ఈ చింతపిక్స్ చేరిస్తే మన తెలుగు అమ్మాయిలు అందరూ ఫస్ట్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు రారు, పూర్వం వాళ్ళు. ఇది నైపుణ్యమే. ఇది 3, 4 పిక్కలు కిందకు వదలడమా, ఒకటి పైకి వదలడమా, పైకి వదిలింది కింద పడేలాగా ఇలా దాన్ని పట్టుకోవడమా, ఎంత నైపుణ్యం ఇది. ఈ సాహసాలు, ఈ నైపుణ్యాలన్నీ తర్వాత 10 మంది పిల్లలతో సంసారం నిర్వహించుకుందుకు బాగా ఉపయోగపడేవి. కుశాగ్ర బుద్ధి ఇవన్నీ. అందులో ఇది ఒకటి. ముగ్గురు రోకలు పెట్టి దంచుతూ ఉంటే 3 టకా అలా పడతాయి తప్ప ఒక రోకలు పడినప్పుడు రోకలు తగులుకోవడం అనేది ఇంచుమించుగా జరగదండి అసలు. సరిగ్గా పోటు మీద పోటు పడుతూ ఉండడం వల్ల వెంటనే దంచడం అయిపోతుంది. అప్పుడు పైగా అందులో కూడా రూపాయి తీసుకునేవారు, పక్కింటి వాళ్ళు సాయానికి వచ్చేవారు. మా ఇంట్లో కాస్త బియ్యం దంచాలి రండమ్మా అంటూ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వీరు వెళ్ళేవారు. వీళ్ళు వస్తే అప్పడాలు పెట్టేవారు, ఒడియాలు పెట్టేవారు, వాళ్ళ ఇంట్లో వస్తే వీళ్ళు పెట్టేవారు. ఇంత చేస్తూ కూడా ఆధ్యాత్మికత చూడండి. నవ్వు మొగంబుతోడ ఎదునందను బాడుచు, కృష్ణుడికి సంబంధించిన సువ్వి కస్తూరి రంగ సువ్వి కవేటి రంగ అని మళ్ళీ ఆధ్యాత్మిక కీర్తనలు. మళ్ళీ అందులో కూడా శృంగారం, ఈ పంగజాపడం, ఆ పువ్వులు కనపడడం, ఆ నడుము ఊగడం, ఇవన్నీ ఎవరి కోసం? నాథుజు చూసున్ మొగుడికేసి చూసి వాడిని కవించడం. ఈ పని అయిపోయిన శృంగారం మొదలన్నమాట. ఆ రకంగా శృంగార జీవితం ఇలా చేస్తూ ఎదునందను బాడుచు నాథుజు చూచున్ ఒక సువ్వియంచునక సుందరి బియ్యము దంచె ముంగిటన్. వీధి అరుగు మీదే దంచినప్పటికీ నా ప్రేమ, నా అనుభవాలు, నా ఆసక్తి అంతా నీ మీదే ఉంది అయ్యా అని భర్త